హాయ్! ఇక్కడ నేను కేసరి చేస్తున్నాను. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకున్నాను. ఘీ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత క్యాష్యూ అండ్ బాదం కూడా వేసుకుని రోస్ట్ చేసుకుంటున్నాను. అవి కొంచెం గోల్డిష్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మా ఇంట్లో ఎవ్రీడే స్వీట్ ఉండాలి. ఆఫ్టర్ లంచ్ కంపల్సరీ అది మాకు. సో అందుకే నేను ఇక్కడ కేసరి చేస్తున్నాను. మా ఆంధ్రాలో కేసరి అనే అంటారు. మీరేమంటారో చెప్పండి. రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను నేను ఒక బౌల్లోకి. సో అదే ప్యాన్లో నేను ఇది వేస్తున్నాను, కరాచీ నూక. సో ఆ ఘీలో కొంచెం రోస్ట్ చేస్తున్నాను దాన్ని. అలా రోస్ట్ అయ్యి అది కొంచెం దగ్గరికి అవుతుంది. నెక్స్ట్ నేను ఆల్రెడీ వాటర్లో బెల్లం సోక్ చేసుకున్నాను. ఆ వాటర్ వేసేసి ఫైనల్గా ఇలాచీ కూడా 2-3 ఇలాచీస్ వేసేసి అది దగ్గరికి అయ్యే వరకు దాన్ని మంచిగా కలుపుతున్నాను. అలా కలుపుతూ ఉన్నప్పుడు ఘీ అనేది బయటకు వస్తుంది దాంట్లో నుంచి. అలా బయటకు వచ్చినప్పుడు మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని వేసేసాను. అవి కూడా వేసేసి మంచిగా కలుపుకున్నాను. ఇలా అయింది. ఇంతే స్వీట్, సింపుల్ స్వీట్ మేము చేసుకునేది డైలీ. అంతే. నెక్స్ట్ మా డాడ్ వచ్చారని చెప్పేసి నేను బయటికి వెళ్ళాను జూబ్లీ హిల్స్కి. ఇక్కడ డాడ్ రూమ్లో ఉన్నారు. సో ఇక్కడ వీడియో తీసుకుంటున్నా. ఇదే డాడ్ స్టే చేసే రూమ్. ఇది బంజారా హిల్స్లో ఎల్లారెడ్డి రెసిడెన్సీ. సో ఇక్కడ 2 days డాడీ స్టే చేశారు. సో ఇక్కడ నేను వీడియో కోసం కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. అలా అదంతా. ఇక్కడ నాకు స్విమ్మింగ్ పూల్ భలే నచ్చింది. చాలా బాగుంది. కాకపోతే వర్షం కూడా పడుతూ ఉంది. సో నెక్స్ట్ ఇలా చూసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. అంతే ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ. బాయ్.